మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని అది ఆ తాపత్రయం నాకే ఉండి సాగరఘోష కావ్యంలో సముద్రం అనడానికి తెలుగులోనూ సముద్రంలోనూ సంస్కృతంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ ఎక్కడో ఒక చోట వాడాను. కావాలని ముందు నిఘంటువు చూసి రాసుకుని మొత్తం పర్యాయపద నిఘంటువు చూసి నాగయ్య గారిది, అందులో సముద్రానికి ఉండే పదాలు తెలుగువి సంస్కృతానివి ఎన్ని ఉన్నాయో అన్నీ ఎక్కడ ఒక చోట. అలాగే కెరటం, నాకు అందులో సముద్రం ముఖ్యం, కెరటం ముఖ్యం, కవి ముఖ్యం. ప్రధాన పాత్ర కెరటమే, సముద్రమే. అందుకని సముద్రం అనడానికి ఉండే పదాలు, కెరటం అనడానికి ఉండే పదాలు. కొన్ని చూస్తే ఘృణి అంటే కెరటం, కరడం అంటే కెరటం. మనకు తెలియదు, మనం మామూలుగా వాడు ఘృణి అని. ఎక్కడో అని ఘృణి ఊపిరి తీసి కొనినా అని వాడారు. ఎందుకు ఆ ఘృణి అని కెరటం ఊపిరి అని వాడేయచ్చు. ఈ వాడిన పదం ఎందుకు మనకు కూడా తెలుస్తుందిగా. ఇక ఈ మహాకవుల పోకడలో మనం ఎందుకు అనుసరిస్తాం, ఎందుకు అనుసరించాలి అంటే భాష భవిష్యత్ తరాలకి ఒక సంపదగా అందాలి అంటే తప్పనిసరిగా కవులు ఈ పని చెయ్యాలి. అర్థం కావడం అనే పేరు మీద దాన్ని తోసేయకూడదు. అవసరమైతే కింద చొక్కబెట్టి అర్థం రాస్తాం ఏమిటట, ఓసారి చూస్తే అది. అందుకోసం ఈ వచనం కంఠస్థం చేసి విద్యార్థుల కోసం తెలుగు ఉపాధ్యాయులకు కూడా నేను నమస్కారం పెట్టి చెబుతాను. దయచేసి పాఠాలు చెప్పేటప్పుడు మధ్యలో సిలబస్లో అన్నీ ఉండవండి, మన బుర్రలో ఉన్నాయి. సిలబస్ ఏమిటండి, సెల బస్ అంతే, అది మారదు. ఇంకా అది ఎప్పుడూ సెలే బస్ అయిపోయింది. ఈ ఊరికి ఎంత మహానుభావులు సాక్షాత్తు బృహస్పతిని అక్కడ కూర్చోబెట్టి తెలుగులో మళ్ళీ మన చెన్నై సూర్య గారిని ఆయనకి పక్కన పెట్టి మీ ఇద్దరూ కలిసి తెలుగు సంస్కృతాలు నిర్ణయించమన్నా అది కొంతమందికి నచ్చదు. ఏది చేసినా ఎవరికి అందరికీ నచ్చదండి, అది సాధ్యమయ్యే విషయం కాదు. అంచేత ఏదో ఉన్నదాంట్లోనే అది చెబుతూ మధ్యలో కాస్త ఇలాంటివి జోడిస్తే ఎంత బాగుంటుంది బోధన, పిల్లలకు ఆసక్తికరంగా ఉంటుంది. అంచేత ఈ పదాలు జోడించి చెప్పండి హాయిగా. అలాగే అర్జునుడు త్రిగర్తులతో సహా మొత్తం సుశర్మతో సహా సంసప్తకులు సహా అందరినీ మొత్తం ధ్వంసం చేసి పారేశాడు. ధ్వంసన జన హింసరచన హింసన జన ధ్వంసరచన అని మహాకవి వాక్కు రచన చేశాడయ్యా. అప్పుడు అశ్వత్థామ అర్జునుడికి ఎదురయ్యాడు. అమ్మో ఇలా మొత్తం త్రిగర్తులను నాశనం చేస్తున్నాడంటే అశ్వత్థామ ఊరుకుంటాడా? ఆయన వచ్చాడు వెంట, కాస్త నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు దుర్యోధనుడు. వెంటనే అశ్వత్థామ వచ్చాడు. అక్కడ అచ్యుతునికి 12 అర్జునుడికి 10 వడ్డించాడు అశ్వత్థామ. ఎవరిని వదిలిపెట్టలేదు. ఆయనకి అర్జునుడి మీద కంటే కృష్ణుడి మీద ఎక్కువ కోపం, పాపం ఎందుకో కానీ, అదో దౌర్భాగ్యం. అచ్యుతునికి 12 వడ్డించాడు, అర్జునుడికి 10 వడ్డించాడు. అంతేకాదు ఆ దెబ్బలో అనుకోకుండా కాలం మూడింది. వాడెవడో పొద్దున్నే భక్తి టీవీ నక్షత్రం చూసుకోకుండా వచ్చేసాడు. పాంచాల రాజకుమారుడు సురధుడని, వాడి ప్రాణాలు అశ్వత్థామ చేతుల్లో గోవింద గోవింద. ఆ సురధుని యొక్క ప్రాణాపహరణం జరిగింది. ఆ సురధుడు పాండవులకు చాలా కావలసిన వాడేమో. అయ్యో వీడు ఇన్ని రోజులు బతికాడు, 18వ రోజు పోయాడు ఏమిట్రా, వీళ్ళు ఆ బ్రాహ్మణ నోట్లో పడ్డాడు అనవసరంగా అనుకున్నారు, పులి నోట్లో పడిన మేకలాగా అని. పాపం పాండవులు ఒక్క క్షణం కాస్త బాధపడ్డారు. సరే ఘటోత్కచులు అభిమన్యుల కంటే ఎక్కువ ఏడుస్తారా ఏమిటి, వదిలేశారు విషయం. ఆ రకంగా వాళ్ళందరినీ చీల్చి చెండాడితే అశ్వత్థామ మళ్ళీ ఎదురొస్తే ఈ సురధుని ప్రాణాపహరణం చేస్తే అప్పుడు ధర్మజ భీమ నకుల సహదేవ సాత్యకి ధృష్టద్యుమ్నులందరూ ఒక్కుమ్మడిగా శల్యుడి మీద దాడి చేశారు. శల్యుడు సైన్యం మీద దాడి చేశారు, కౌరవ సైన్యం మీద దాడి చేశారు. మొత్తం అంతా తేల్చుకుందాం రండి అసలు ఏమైపోతుందో ఇది. ఎందుకంటే కృపాచార్యులు కృతవర్మ అప్పటికి కొంచెం దూరంగా ఉన్నారు. అసలు ఈ అశ్వత్థామ శల్యుడి సంగతి తేల్చి వీళ్ళ 18 సాయంత్రంలోగా వీళ్ళని పడగొట్టకపోతే లాభం లేదు. ఇంకా దుర్యోధనుడి కంటే వీళ్ళే ప్రమాదకరంగా తయారయ్యారు అని పాండవులు ఒక అర్జునుడు మినహా అర్జునుడు మిగిలిన సైన్యం సంగతి చూసుకుంటుంటే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పడిపోయారు. అప్పుడు యథాశక్తి మళ్ళీ శల్యుడు దాన్ని ఎదిరించాడు. శల్యుడు వేసేటువంటి బాణాలు, అతని గదాఘాతాలు పాండవ సైన్యాన్ని ఎలా పీల్చి పిప్పి చేశాయి అంటే, రథాలకి శల్యుడి యొక్క బాణాలు వారిదాలకి వడగాడ్పులా తోచేయట. మేఘాల మీద గాలి వీస్తే ఎలా ఉంటుంది, మేఘాలు చెల్లాచెదురైపోతాయి. అలాగే ఏనుగులకి శల్యుడి బాణాలు పర్వతాల మీద పడుతున్న బలవైరి వజ్రాయుధ పాతాల్లో ఉన్నాయట. పర్వతాల రెక్కలు ఛేదించడం కోసం వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఎలా రెక్కలు తెగి పర్వతాలు కింద పడిపోయాయో అలాగ పాండవ సైన్యం అల్లల్లాడిపోతుంది శల్యుడి బాణాలకి. గుర్రాల మీద పడుతున్నటువంటి శల్యుడి బాణాలు లేళ్ల మీద పడుతున్న పులిగోళ్ళులో ఉన్నాయట. సామాన్య సైన్యం మీద పడుతున్నటువంటి శల్యుడి బాణాలు అడవిని కాల్చేస్తున్న కార్చిచ్చులా ఉన్నాయట. ఇది రథ గజ తురగ పదాతుల మీద శల్యుని యొక్క పరాక్రమం. ఎవరిని తక్కువ అంచనా వేస్తామండి. అందుకే మేడ ఎక్కాలి అంటే చివరి మెట్టు వరకు ఎక్కాల్సిందే, చివరి మెట్టు వరకు జాగ్రత్తగా ఉండాల్సింది. ఆధ్యాత్మిక సాధనైనా అంతే, ఆ చివరి మెట్టు వరకు జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కడో మనం అయిపోయాం కదా అంటే కష్టం. విచిత్రమైన సౌభరి అని ఒక ఋషి ఉంటాడు. ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో మనం చెప్పుకోవలసిన మాట తాత్వికంగా జాగ్రత్తగా ఎందుకు ఉండాలని సౌభరి అని ఒక ఋషి ఉంటాడు. ఈయన ఎవరో కాదు, మాంధాత చక్రవర్తికి అల్లుడయ్యాడు. ఆ మాంధాత చక్రవర్తికి ఏకంగా 50 మంది కుమార్తెలు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు. 50 మంది కుమార్తెలు. సరే, ఈయనకేం సంబంధం. ఈయన నిజానికి చిన్నప్పటి నుంచే బ్రహ్మచర్యం పాటించి వేదాంతం బాగా నేర్చుకుని ఉపనిషత్తులు చదువుకుని ఈయన తపస్సులో లీనమయ్యాడు. నది మధ్యలో తపస్సు చేస్తున్నట్టు, నది మధ్యలో. భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది అద్భుతమైన కథ. మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాధన ఎక్కడ దెబ్బతింటామో తెలిస్తే అప్పుడు సాధన జాగ్రత్త పడతాం. దానికి ఒక కవచం పెట్టుకుంటాం. మహానుభావులే దెబ్బతిన్నారు. నది మధ్యలో, జలం మధ్యలో. దుర్యోధనుడికి ఏదో నీటిలో దాక్కునే శక్తి ఉందంటారే, జలస్తంభన విద్య, అలా జలం మధ్యలో ఉంది. ఈ చేస్తున్నవాడు ఆ తపస్సు ఏదో చేసుకోవచ్చు కదా. బుద్ధి చూడండి, అక్కడ 2 పెద్ద చేపలు, ఆడచేప మగ చేప, వాటి తాపత్రయంలో ఉన్నాయి. ఏమైనా జీవలక్షణమే కదా, ఏముంది ఇది, ప్రతి జీవికి ఉండే కోరిక. అదేదో ఈయనకి ఆసక్తి కలిగి చూడడం మొదలెట్టి నీటిలో కూర్చున్న వాడికి ఈ కర్మ ఏమిటండి, అదంతే. 2 పెద్ద చేపలు, వాటి కార్యక్రమంలో ఉన్నాయి, ఆడచేప మగ చేప. ఈయన చూస్తున్నాడు. ఈయనకి వెంటనే ఈ పిచ్చి పుట్టింది. చేపలకి ఇంత బాగుంటే ఈ క్రియ మనుషులకి ఎంత బాగుంటుంది, నేను అవసరంగా జీవితంలో చాలా కోల్పోయాను అంతే బయటకు వచ్చాడు. పతనం చూడండి ఎలా ఉంటుందో. జలస్తంభన విద్య పాటించి మహాతపస్సు చేస్తున్న వాడికి బయటకు వచ్చే కర్మ ఏమిటండి అసలు. అంతే. ఇది బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. వచ్చేసి ఆయనకి పెళ్లి చేసుకోవాలనిపించింది. సావుకాలానికి లావు దుఃఖం అని ఇప్పుడు ముసలాడైపోయాడు. తపస్సు చేసి వెంట్రుకలు తెల్లబడిపోయి ముడతలు పడిపోయాడు. పెళ్లి చేసుకోవాలి. మాంధాత దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఒక అమ్మాయిని నాకు ఇమ్మన్నాడు. ఇస్తాడు ఇవ్వండి చక్రవర్తి. ఆయన ఏమన్నాడు పాపం, ఏమన్నా అంటే ఈ ఋషులతో ఓ గొడవ తక్కన తెప్పిస్తే ఏమైనా అవుతుంది. అసలు ఆయన తల్లికి పుట్టినవాడు కాదు, తండ్రికి పుట్టాడు. ఎందుకు వచ్చిన గొడవ ఆయన అన్నాడు, మా అమ్మాయికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదండి అని. మా అమ్మాయి స్వయంవరం ఏర్పాటు చేస్తే నా అమ్మాయి మిమ్మల్ని వరిస్తే సరే ఎందుకు చేసుకుంటారండి ముసలాన్ని. ఈయనకి దసరా పండుగ ఉంటే వాళ్ళకి సంక్రాంతి పండుగ, వాడు ఎందుకు చేసుకుంటారు. ఈయనకి దసరా అయితే వాళ్ళకి బోనాలు, వాడు చేసుకోరు. అందుకని మనం చేసుకోమన్నారు. ఆయన కోపం వచ్చేసింది. కానీ ఆలోచించుకున్నాను, ఎందుకు అంత తప్పే ఉంది. వయసులో ఉన్న అమ్మాయి నన్ను ఎందుకు చేసుకుని, నేను ముసలాన్ని, నేను వెంట్రుకలు తెల్లబడిపోయా, ముడతలు పడిపోయిన శరీరం, తల ఊగుతుంది, పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వాళ్ళే ఊగుతుంది, దాన్ని ఎందుకు చేసుకుంటారు. అంచేది నేను ఇప్పుడు అత్యవసరంగా అందంగా మారాలి అనుకుని, విచిత్రంగానండి ఈ వ్యామోహం ఎంత చిత్రమైందంటే, ఈ పిచ్చికాంక్ష ఇంతకాలం చేసినటువంటి తపస్సును మళ్ళీ చేసి కొనసాగించాను. ఆ తపస్సుతో ఆయన మన్మధుళ్ళ మారాడు. ఇందుకోసం ఇది మారాడు విచిత్రంగా, మన్మధుళ్ళ. అక్కడి నుంచి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు రహస్యంగా. అక్కడి నుంచి ఆ 50 మంది ఎగబడిపోయారు. ఇక అంతే. ఇంక నరం వర్షీయ అంశం సౌందర్యలహరి 12వ శ్లోకమే. అసలే శక్తి ఉపాసనేమో అలాగే ఉంటుంది. అది మొత్తం మీద పడిపోయారు అందరూ 50 మంది పోట్లాడుకుని మేము ఈయన చేసుకుంటాం, మేము ఈయన. ఆయన యుగో సాటిస్ఫై అంటారు ఆంగ్లంలో. ఆ అహం సంతృప్తి చెందింది. అప్పుడు ఈ అహం సంతృప్తి కోసం 10 ఏళ్ళు తపస్సు చేశాడు ఈ పెద్ద మనిషి. ఆ తర్వాత ఎలా మారిందో చిత్రంగా అలా ఉత్కంఠలో అట్టి పెడదాం. మళ్ళీ తర్వాత చక్కగా మనం తెలుగులో మాట్లాడుకుని 23.5 గంటల్లో కలిసి మనిషి ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఎలా పతనం అవుతాడో, మళ్ళీ ఎలా దారికి వస్తాడో కూడా తెలుసుకుందాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.